అండ్ బెస్ట్. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ చాలా నైస్ పర్సన్ అండి. ఆయనకి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. డిప్యూటీ సీఎం గా 2 సంవత్సరాలు అయిందని వచ్చి ఆయన బెస్ట్ సపోర్ట్ సీఎం. ఓకే. అలాంటి వాళ్ళు ఉండబట్టే డెవలప్మెంట్ ఇంత బాగా అవుతుంది. పవన్ కళ్యాణ్ ఈజ్ లెజెండ్. ఓకే. ఆయన ఒక స్పీచ్ ఇస్తే పబ్లిక్ ఫుల్ వచ్చేస్తారు. ఆయన దగ్గర స్వార్థం లేదు. నేను గమనించింది ఏమంటే పవన్ కళ్యాణ్ అనవసరంగా ఆయన పర్సనల్ ఫీలింగ్ తీసుకొచ్చి జగన్ ట్రోల్ చేసేవాళ్ళ మీద మీ తప్పది. పర్సనల్ ఎవరి పర్సనల్ లైఫ్ వాడికి 2 గారు 3 ఉంచుకుంటారు. నీకు ఎందుకే? దట్ ఈస్ నాట్ నెసరీ. నువ్వు అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా చేశాడా అడుగు. పవన్ కళ్యాణ్ ఈజ్ ద వెరీ బెస్ట్ అండి. ఈ గింగ్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరే ఇంకా లోకేష్ ఎంత బాగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు పప్పు సూత్రం అన్న వాళ్ళు నోరు వెళ్ళిపోతున్నారు. ఒక సీఎం కొడుకునే కాకుండా ఆయన అమెరికాలో చదువుకొచ్చాడు. ఆ ఎఫెక్ట్స్ బాగా చూపిస్తున్నాడు. ఫుల్ డెవలప్మెంట్. సో ఏపీ ఇంకా బ్రహ్మాండంగా డెవలప్. నేను చెప్తాను. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో ల్యాబర్స్లో జీపీఓలో 40 years పనిచేస్తాను. రామారావు గారి పరిపాలన నాకు తెలుసు. మరిచంద్ర పరిపాలన తెలుసు. జగన్ రెడ్డి రాజశేఖర పరిపాలన ఎన్టీఆర్ పరిపాలన ది బెస్ట్. ఆ తర్వాత ది గేస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన బీట్ చేసేవాళ్ళు ఎవరు లేడు. నా భూతో నా భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ ఇది లెజెండ్. సినిమాలో బాలకృష్ణ లెజెండ్ కానీ పొలిటికల్ లైఫ్లో ఇది లెజెండ్. ఆయన పదవి వచ్చినా కూడా తన సంస్కారం, తన పద్ధతి, హనుమాన్ గట్టుకెళ్ళి హనుమాన్ దర్శించడం, సౌత్ ఇండియాలో మధురైకి వెళ్ళి అమ్మగారిని దర్శించడం, ఇవన్నీ హిందువులకు పబ్లిక్ ఆయన మీద నమ్మకాన్ని డబ్బులు చేస్తుంది. నేనే యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయర్ నేనే లైక్ చేస్తున్నాను. ఒకప్పుడు పిల్లల్ని అన్నవాడిని ఏందా పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే చాలా బాగుందండి. అభివృద్ధి విషయంలో కూడా ఈ టెక్నాలజీ తీసుకురావడం చేయడం అన్నీ కూడా చాలా బాగుంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుందండి. హామీలన్నీ బాగానే నెరవేరుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. ఇదే ప్రభుత్వం ఇంకో 5 ఏళ్ళు కూడా కొనసాగితే ప్రజలకు మంచి జరుగుద్దని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం కక్ష సాధింపు రాజకీయాలే జరుగుతుంది. ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నారు. రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అనటానికి ఏమన్నా నోరుంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలకు తెలియకుండా ఏం లేదుగా, కనబడుతూనే ఉందిగా ఎంత ప్రభుత్వం ఎంత డెవలప్ అవుతుందో ఏంటో అనేది ప్రజలకి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అక్రమంగా అరెస్టులు జరుగుతుంది, స్కాములు జరుగుతుంది, రైతులకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది ఆయన అనడానికి ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత అక్రమంగా ఎంత దాడులు ఎంత ఇదిగా చేశారు అవన్నీ కనబడవా ఇప్పుడు? ఏంటి అంతకుముందు ఉన్న వీడియోలు ఫోటోగ్రాఫ్లు అవన్నీ చూస్తే తెలుసుద్దిగా వాళ్ళు చేసిన అరాచకం ఎంత ఇదిగా ఉందో. అంతకుముందు అసెంబ్లీలో ఎంత అరాచకంగా మాట్లాడేవారు, ఇప్పుడు అసెంబ్లీ ఎంత నాణ్యతగా మాట్లాడుతున్నారు. అది కూడా మనం ఆ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. దానివల్ల ఎటువంటి హాని లేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ఫుల్ అయినట్టే మేము అనుకుంటున్నాం. నిత్యావసర సరుకులు అంటారా, ప్రస్తుతానికి ఉన్న వర్షాలు లేని వల్ల ప్రస్తుతానికి ఇప్పుడు ఈ కాయగూరలు తర్వాత ఏంటంటే ఈ నిత్యావసర సరుకులు అన్నీ కొద్దిగా రేట్లు పెరిగినాయి. ఈ వర్షాలు అవన్నీ వాటరు అన్నీ ఫుల్గా శుభ్రంగా వస్తే అందరికీ బాగుంటుంది. రేట్లు అప్పుడు అన్నీ కంట్రోల్ అవుతాయి. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి ఎటువంటి హాని లేదు. ప్రజలకి అందరూ సుఖశాంతులతో ఉంటారు. అమరావతి 100% రారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగున్నాడు. ఆయనకి చిన్నవాడైనా దండమేటాలు కొంతమంది ఏదో మాట్లాడుతారు. అది ఆమె ముందు ఏమి చదవలేదు. ఆ నేరు హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుగా. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ అంటే మరి నువ్వు హాస్పిటల్కి వెళ్ళవా? ఆయన హాస్పిటల్లో వచ్చి మొన్న మళ్ళీ సర్వీస్కి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వచ్చాను, నేను చూశాను, రాత్రి చూశాను. దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది పని చేసుకుంటాను, వెళ్ళిపోతాను, తింటాను, పడుకుంటానమ్మా. 1-2 గంటల సేపు ఆ టీవీ మీద కొద్ది కళ్ళు చూపెడితే ప్రజలకి ఏది తప్పో ఏది న్యాయమో తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే మేము 15 ఏళ్ళు కలిసే ఉంటాం, కూటమి 15 ఏళ్ళు ఉంటుంది అంటాడు ఆయన. కరెక్టే. ఈ విడగొట్టాలని చూసేవాళ్ళు ఉంటారు కదా చాలా మంది, చాలా ఉన్నారు.
చాలా గారికి, చంద్రబాబు చాలా గారికి పొలాలు పెట్టాలని చూసేవాళ్ళు పుల్ల పుల్ల పెట్టనుకున్నారు. విడిపోతారా? వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. కలిసే ఉంటారు. కలిసి ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఒకవేళ విడిపోతే విడిపోతే చాలా కొద్ది ఇబ్బంది పడుతుంది. చివరి ప్రశ్న, ఒకవేళ పవన్ గారు సింగిల్ గా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో బయటకు వచ్చి కూటమిలోంచి ఆయన పెట్టేవాళ్ళ మాటలేని చేస్తే, ఒకవేళ లేదు చెయ్యడు, చేస్తే చెయ్యడు అండి. అంతే. చెయ్యడు నెక్కచ్చి ఉందామండి. చివరికి ఆయన తిట్టే వాళ్ళకి ఒక మాట, తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే చాలా తప్పండి అది. వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా మొన్న మా మానిసే హాస్పిటల్ ఉన్నాడు అని అంటే రేపు నువ్వు హాస్పిటల్కి వెళ్ళవా ఆ మాట అనేటోడికి నాకు కూడా బాధ కలిగింది. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు మంచి ఆయన డిప్యూటీ సీఎం. ఓకే, అది ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పని? సూపర్ బాగుంది. ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు. జనాల్ని పట్టించుకోకుండా సినిమాలు చేసుకున్న జనాలు సినిమా తీసుకోకుండా సినిమా లాస్ట్ సినిమా అని చెప్పేసి అన్నారు. లాస్ట్ సినిమా తీసుకోకుండా లాస్ట్ సినిమా కూడా అయిపోయింది. వచ్చేస్తారు మరి రాజకీయాల్లోకి వస్తారు. ఆయన ప్రజెంట్ ఏంటంటే మోకాలకి ఏదో మోచేతికి గాయం అయింది, హాస్పిటల్లో ఉన్నారు. అలా మిస్సెస్ కూడా మనం తిరుమల వెళ్ళి తిరుమల కాలినడకన ద్వారా వెళ్ళి కాలినడకన గుంజ మొక్కు మోసుకుని వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగుండాలి ఇప్పుడు. పవన్ కళ్యాణ్ నేను బాగుండాలని కోరుకుంటాను ఆరోగ్యం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఏంటి అవుతారా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం సిద్ధం కాదు. కానీ చంద్రబాబు నాయుడు ప్లస్ చంద్రబాబు నాయుడు, ఓ లోకేష్ బాబు, ఓ బాలకృష్ణ, ఓ పవన్ కళ్యాణ్ నలుగురు కలిస్తేనే చంద్రబాబు నాయుడు సీఎం. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? మేము చెప్పండి. థ్యాంక్ యూ. ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాబు గారే ఎందుకు బాబు గారే అంటారు మీరు? వస్తారు సార్, వచ్చేది మాట్లాడదాం. ప్రస్తుతం ఎలా ఉంది? బాగానే ఉంది. ఈ 2 ఏళ్ల పరిపాలన బాగానే ఉంది. జగన్ గారి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? జగన్ ప్రభుత్వం బాగలేదు, బాబు ప్రభుత్వం బాగుంది. అప్పుడేం బాగాలేదు, ఇప్పుడేం బాగుంది బాబాయ్ అంటే? ఇప్పుడే బాగుంది. ఇంకొస్తుంది జగన్ గారు రారు. కాదు మీరు మాట దాటేస్తున్నారు. ఇప్పుడు ఏం బాగుంది పరిస్థితులు? జగన్ గారు ఉన్నప్పుడు ఏం నచ్చలేదు మీకంటే? ఆయన కరోనా వచ్చింది, ఆయన వచ్చినప్పుడు చెయ్యి వదిలేండి. నేను పట్టుకుంటా మీ ఫేస్. ఒకటే చెప్తున్నా, వాడు పొందాక కూడా రాడు. అయిపోయినా ఖచ్చితంగా మా బాబు గారే వస్తారు. మాదే ప్రభుత్వం. వచ్చిన కూడా ఇప్పుడు 11 వచ్చింది, వస్తారు 2, 3 వస్తావు అంతే. ముఖ్యమంత్రిగా ఏం సరే, ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతి అంటున్నారు, పోలవరం అంటున్నారు, పూర్తవుతాయి. అమరావతి డెవలప్మెంట్ అయింది. మన జగన్ గారు వచ్చాడు అనుకో, మా ఆంధ్రాని బ్రిటిష్ అమ్మేస్తాడు. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉండదు. జగన్ ఉండదు, వాడు గుర్తులు ఏళ్ళు పెట్టుకుని ముక్కలు పెట్టుకుని రాడు. ఎలా ఉంది 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం అంటే? నేను పట్టుకుంటా. 2 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా ఉందండి కూటమి. కానీ జగన్ గెలిచేవాడే, కానీ ఎక్కడికి వచ్చాడు పేదవాడి కడుపు. వాళ్ళ నాన్న పేరు పెట్టుకుని భోజనం పెట్టి నా ఏంటి పీగుతారా? ఏంటి చంద్రబాబు నన్ను ఏం పీగుతాడు? జనాలు పీగుతారా చంద్రబాబు పీగుతాడు ఆయన అని ఏం మాట్లాడండి? కత్తితో పొడిచారు. ఓట్లు మంచిగా అడుక్కొని మంచిగా వేయించుకోండి. జనాలు మోసం చేసి జనాల పొలాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. మా బొక్కుల మీద 5 బొమ్మలు వేసుకున్నాడు జగన్ గారి ఫోటోలు. మరి ఇప్పుడు మేము మారవటానికి ఇప్పుడు పొలం మా తమ్ముడిది మాది కలిస్తే దాన్ని మార్చుకోవడానికి 9 నెలల నుంచి తిరుగుతా ఉన్నాం. ఆ పనులు అవట్లా. ఈ ప్రభుత్వంలో కానీ నేను చూస్తున్నా మళ్ళీ చంద్రబాబే సీఎం కావాలంటే. ఎందుకంటావా? మొన్న జనాన్ని రైతులను మోసం చేశాడు, పొలం అంతా రాళ్ళు వేసుకున్నాడు. ఆయన దెంగలని చూశాడు. కానీ చంద్రబాబు గెలిచాలకి రైతుల పొలం బాలా. చంద్రబాబు గెలిచాక ప్రజలకు చెప్పిన విధంగా చెప్పినట్లుగా చేస్తాడండి. ఎలా చేస్తాడంటే నిదానంగా చేస్తున్నాడుగా. ఎక్కడా పట్టించుకోవట్లేదంట చంద్రబాబు. ఎవరన్నారు పట్టించుకోలేదు? జగన్ గారు చెప్తున్నారు. జగన్ అంటే ఆయన చెప్పే అన్ని మీరు చూస్తాం. నిన్న ధరానా చేస్తున్నాను అన్నావు. ధరానా ఏం చేస్తావు? రైతులకు సంబంధించి వస్తారంట. రైతుల గురించి మాట్లాడలేదు ఆయన. నువ్వు వస్తారంటున్నారు. మరి మొన్న ఎక్కడికి వచ్చావు, విజయవాడ మునిగిపోయింది, అర్థం ఎత్తి చూసావు, వెళ్ళిపోయావు. ఏం చేసావు? ఆయన మోకాల్లో నీళ్ళలో దిగి 1 రోజులు ఉన్నాడు అక్కడ. నువ్వేం చేసావా? నేను పెట్టిన వాడు ఉందే పోయిందని చూసుకోవడానికి వచ్చావు. ఈసారి కూడా గెలవదండి. కాకపోతే మా మండలాల్లో కొద్ది గొప్ప వస్తాయి అంతేగాని ఆయన సీన్ లేదు. ఒకవేళ కాదు, రైతులు ఏరియంగా జనాలు మోసపోయారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తారు గ్యారంటీగా. ఏముంది సార్, రాజకీయాలు నేర్చుకున్నాడు ఒక సీనియర్ పొలిటీషియన్ దగ్గర. అతనికి ఒక అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినా నిరూపించుకుంటాడు. 2 సంవత్సరాలు డిప్యూటీ పరిపాలన ఎలా ఉందండి? ఇప్పుడు ఆయన 6 నెలలు నేర్చుకోవడానికే సరిపోయింది కదండి.
ఇప్పుడు ఏదో మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు, రోడ్లు లేని దానికి రోడ్డు వేసాడు తెల్లారి. అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు అంతే. నేర్చుకున్నాక అతను ఏంటో అతను చూపిస్తాడు. ఇచ్చిన శాఖలు అన్ని డెవలప్మెంట్ అవుతుందా? పర్వాలేదు సార్, 85% బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంజురీ 6 నెలలు బెడ్ రెస్ట్, ఇంకా అతను మాత్రం ఏం చేయలేదు. వైసీపీ నాయకులు రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏమంటే వాళ్ళ చెల్లి హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉంటేనే పలకరించలేదు రెడ్డి గారు. మరి పక్కన వాళ్ళ గురించి ఎటకారాలు ఆడకపోతే ఏం ఆడతారు సార్? మరి ఈసారి జగన్ రానివ్వను, సీఎం అవ్వనివ్వను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ చెప్పాడు కదండి, అధపాతాలను తొక్కేస్తా అన్నాడు కదా. ఆ తొక్కింది లెగాలంటే ఎన్నాళ్ళు పట్టుద్ది? ఏంటి మరి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా చేస్తాను. ఇప్పుడే లేదు కదండి, నెక్స్ట్ ఎలా వస్తుంది? రావచ్చులేండి ప్రతిపక్ష. రాజకీయంగా మెరుగుపడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? డెవలప్ అవుతున్నారు సార్, నిదానంగా అవుతున్నారు, నిలబడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఆపరేషన్ 10 రోజులు అవలా. ఆయన చేతికి బ్యాండ్ వేసుకుని ఆయన పరిపాలనకు, ఆయన క్యాంప్ ఆఫీస్కి ఆయన వస్తున్నారు కదండి. ఇప్పుడు అతనికి ఉంది కదా చెయ్యాలి ప్రజలకు ఏదో తాపత్రయం అని. వాళ్ళ అన్నగారిని అలా కోవట్లు నాశనం చేశారు కాబట్టి ఈయన ప్రజలకు ఏదో చేయాలని ఆయన తాపత్రయాన్ని పడుతున్నాడు, చేస్తాడు. ఒకవేళ ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే అవకాశం ఉందా? లేదు సార్ ఎవరు సార్. డబ్బు అండి, డబ్బు రౌడీయిజం ఆ రెండు ఉన్నంతకాలం సింగిల్గా ఎవరు పోటీ చేసినా ఆంధ్రప్రదేశ్లో రారు. సార్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి. అన్న క్యాంటీన్లు కూడా చాలా బాగున్నాయి, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నాయి. కాకపోతే యువత గురించి కూడా కొంచెం పట్టించుకుంటే ఇక గవర్నమెంట్ చాలా బెటర్. గవర్నమెంట్ జాబ్స్ కూడా టైంకి వదిలి కొంచెం హెల్ప్ చేసి పెట్టండి మీ ద్వారా. కూటమి గవర్నమెంట్ ఖచ్చితంగా 2029లో కూడా కూటమి గవర్నమెంట్ వస్తుందండి. మాట్లాడదాం. ఇది ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది. మీకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలదని? ఖచ్చితంగా అండి. చంద్రబాబు నాయుడు గారి మీద, జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కూటమి కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ మీద చాలా బెటర్గా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక డిఎస్సి పోస్టులు తీశారు, 16,000 టీచర్ పోస్టులతో పాటుగా కానిస్టేబుల్ పోస్టులు తీశారు. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. మీకు నమ్మకం కలుగుతుంది? నమ్మకం కలుగుతుందండి. ఇప్పుడు ముఖ్యంగా నాకు నమ్మకం వల్ల, మా యువత నమ్మకం వల్ల నారా లోకేష్ గారి మీద అండి. ముఖ్యంగా ఆయనే హామీ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆయన దగ్గరుండి చూస్తున్నాడు. ఇది కూడా స్పీడ్గా చేసి ఆయన చేస్తే మరి ఖచ్చితంగా నారా లోకేష్ గారికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ యూత్. అయితే మీరు లోకేష్ గారి గురించి అడుగుతున్నారు చెప్పారు కాబట్టి, సో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ విషయంలో చూసే ఉంటారు. ఇక్కడ ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. దానికి దీనికి సంబంధం లేదండి, అది సపరేట్ ఇష్యూ, ఇక్కడే ఇష్యూ. అంటే డిఎస్సీలో అవకతవకలు జరిగాయి. అసలు డిఎస్సీలో అనేది అది చాలా అది వీళ్ళు క్రియేట్ చేసిందండి. ఎప్పుడో డిఎస్సీ జరిగింది, ఎప్పుడైంది, ఇప్పుడు అవకతవకలంటే చాలా కామెడీగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అవన్నీ ఉత్తిమాటలండి, అదంతా ఉత్తిమాటలండి. నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి వచ్చింది, వాళ్ళందరినీ చాలా నిరుపేద ఫ్యామిలీ నుంచి. అంతే తప్ప అదన్నీ ఉత్తిమాటలండి, ఫేక్ మాటలండి. అమరావతి వర్సెస్ మావిగన్ దేని మద్దతు అంటే రాజధాని విషయంలో ఎవరైనా అడగండి, స్టేట్లో 90% అమరావతి చెప్తారండి. మావిగన్ ఏంటండి, రేపొద్దున మావిగన్ అంటున్నారు, మొన్న వైజాగ్ అన్నారు. కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలండి. 3 రాజధానులు అన్నారు. ఖచ్చితంగా ఇది మటుకి చాలా రాంగ్ డిసిషన్ అండి. నెక్స్ట్ తరాలకి మనకంటూ ఒక క్యాపిటల్ లేదు. వాళ్ళు చెన్నై నుంచి తరిమేస్తే ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్ నుంచి ఇక్కడ తరిమేశారు. ఒక క్యాపిటల్ అంటూ లేదు. ఆ వైసీపీ వాళ్ళు కనీసం కామన్ సెన్స్ లేదండి. ఏం చేస్తున్నాం, నెక్స్ట్ తరాలకి ఏంటి, ఒక రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారు ఏదో విజన్తో రూపొందిస్తున్నారు. మినిమం ఎవరికి అడిగినా చెప్తారు మనకంటూ ఒక రాజధాని ఉండి ఒకటి కావాలని చెప్పి. ఖచ్చితంగా 2029లో కూటమి గవర్నమెంటే ఖచ్చితంగా వస్తుందని 100% నమ్ముతున్నానండి. నేను ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అండి. అన్ని విషయాలు ఒక్కటని చెప్పలేను. ప్రతి విషయంలో పోలవరం పర్పస్ ఏంటి, రాజధాని పర్పస్ ఏంటి, కంప్లీట్గా నాకు మటుకి అంటే కంప్లీట్గా నీకు ఈ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉందండి. అదే రకంగా యువతకు కూడా ఉద్యోగాల పరంగా కానీ కొంచెం స్పీడప్ చేసి నారా లోకేష్ గారి దగ్గర నుండి చూసుకుంటున్నారు కాబట్టి కొంచెం చూస్తే ఇంకా బెటర్ అండి. ఇంకా యూత్ కూడా మొత్తం యూత్ ఓటింగ్ అంతా టీడీపీకే పడుతుంది. రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? మాకు తెలియదు పవన్ కళ్యాణ్ గురించి. సార్ తెలంగాణలో కూడా ఆయన పార్టీ పోటీ చేసిందంట, ఏమైనా ప్రభావం ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తే? ఉండదు హైదరాబాద్ అక్కడనే కదా. ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు మొన్న. ఏంటి మరి ఆయన ఉప ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉంది. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉందంట? బాగానే ఉంది. ఆయన కూడా బాగానే ఉందా? ఇచ్చిన శాఖలన్నీ డెవలప్మెంట్ చేస్తారా? రాజకీయంగా మెరుగుపడ్డారా? రాజకీయంగా అయితే పడ్డది. ఏంటి ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన తిట్టే వాళ్ళ మీద అభిప్రాయం ఏంటి? ఆయన తిట్టే వాళ్ళ అంటే మనం చూసుకుంటే హెల్త్ ఇష్యూ అయితే దాని మీద కూడా వైసీపీ నాయకులు కాంట్రవర్సీ చేశారు, విమర్శించారు. అయితే అదే వాస్తవం కాదు కదా. అట్లా అనొద్దు కదా.
ఎవరి పరిపాలన వాళ్ళు చూసుకుంటారు కదా. ఇచ్చిన శాఖల గురించి చేయడం శాఖ కాదు, లేని శాఖ గురించి మాట్లాడుతున్నాం అంటున్నారు పేర్ని నాని గారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే ఇంకా కామనే. సరే, అభిమానుల ప్రకారం ఆయన ఒక్కళ్ళు సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అవుతారు. బాగుంది, పరిపాలన బాగుంది. పవన్ కళ్యాణ్.